ఓటుకు ఎలాంటి కానుకలు తీసుకోబడవు. ఒక రిటైర్డ్ ఉద్యోగి వినూత్న రీతిలో ప్రచారం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఓటు హక్కు ప్రాధాన్యతను వినూత్న రీతిలో వ్యక్తపరిచారు. తన ఇంటి ముందు గోడకు ఓటుకు ఎలాంటి కానుకలు తీసుకోబడవు, భారత రాజ్యాంగాన్ని కాపాడుదాం అంటూ జిరాక్స్ పేపర్లు అంటించారు. తాడిపత్రి పట్టణంలోని బుగ్గయ్య కాంపౌండ్ వీధికి చెందిన ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగి దూదేకల శాషావలి ఈ వినూత్న ప్రచారానికి తెరదీశారు. పదే పదే తన ఇంటి వద్దకు ఎన్నికల పోటీలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన వారు డబ్బు ఇవ్వడానికి వస్తుండడంతో ఈ విధమైన ప్రచారాన్ని చేస్తున్నట్లు శాషావలి తెలిపారు. దూదేకల శాషావలి, రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయ్, తాడిపత్రి బ్రాంచ్ పనిచేసినాను. 30 ఏళ్ళకి బ్యాంకులో పనిచేసినాను. నాకు చిన్నటి నుంచి కొంచెం అభ్యుదయ భావాలు నాకు ఉన్నాయి. ఇప్పుడు ఇది రాయడం కారణం మెయిన్ ఇంపార్టెంట్, ప్రజల్లో అవేర్నెస్ రావాలని చెప్పి ప్రతి ఒక్కరు ఓటు సద్వినియోగం చేసుకోవాలి. ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఏదో కానుకలు ఇచ్చేసి డబ్బు కమ్ముడిపోయిన అది రాకూడదు. అందరూ తమ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ముఖ్యంగా ప్రతి పౌరుడు మన హక్కులు కాపాడుకోవాలి. ప్రజల హక్కులు కాపాడుకోవాలి. మనం డబ్బు తీసుకుంటే మన హక్కులు మనం కోల్పోయినట్లే నా దృష్టిలో మటుకు. కావున ప్రజలు ఎలాంటి కానుకలు లోపడకుండా నిర్భయంగా ఓటు వేయండి. మనకు భారత ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుంది. భారత ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మనకు కల్పిస్తుంది. కావున అందరూ నిర్భయంగా ఓటు వేయండి, స్వచ్ఛంగా ఓటు వేయండి. నేను ఈ ఎలక్షన్లప్పుడు ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చేసి ఆల్ పార్టీస్ వాళ్ళు కానుకలు ప్రభావాలు పెడతారు. నేను తీసుకోవద్దండి. మీ ఇష్టం, అది తీసుకోకూడదు. స్వచ్ఛందంగా ఓటు వేయండి. భారత రాజ్యాంగాన్ని కాపాడండి. ఇది ప్రజల్లో అవగాహన రావాలి. ఇంపార్టెంట్. చాలామంది అవేర్నెస్ లేక, రాజ్యాంగం అంటే తెలియక ఏదో మన పనులు మనం ఉన్నాం అనుకుంటాం. కానీ మనం అందరూ మేలుకోండి, మంచిగా ఓటు వేయండి. ఇలాంటి కానుకలు ప్రభావం లోపడకండి. నిర్భయంగా ఓటు వేయండి. కాపాడుకుందాం. అప్పుడు ప్రజల హక్కు అది కాపాడుకోవడం.